यो ब्रह्मादि समस्तदेव विमुतो लिंगात्मकस्यात्मजः यं लब्धा हि मुदान्विता सुतनयं गौरी जगन्मातृका यस्येष्टानुगुणं समस्तविपदो दूरीकृता भक्तगः वन्दे तं वररामलिङ्गतनयं श्रीविघ्ननाथं सदा। यैषा दुष्टनिवारणे सुनिरता भक्तार्तिनिर्हारिणे यस्यास्तिष्ठदया हि लब्धविभवा निष्किञ्चनाः प्राणिनाः मूढाज्ञानवतः करोति सततं या स्वप्रसादान्मुदा वन्दे तां परमेश्वरीं भगवतीं ज्ञानप्रदां शारदाम्। శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారికి నమస్కారం. అందరికి నమస్కారం అండి. అప్పుడు ఎక్కడ చదివాను అయ్యా? నమస్కారం. ఇప్పుడు మళ్ళీ దాని మీద చర్చ. మహాప్రాణాలు కొన్ని వదిలేశారు, కొన్ని అస్వంగా ఉన్నటువంటి వాటికి దీర్ఘాలు చేశారు కొన్ని చోట్ల. సరే మళ్ళీ మీరు రెండుసార్లు చదివితే సరిపోతుంది. అవును. నమస్కారం సార్. కరోతి వతః కరోతి అన్నారు. జ్ఞాన వతః కరోతి అని విడదీశారు. వతః కరోతి అనాలి. వతః కరోతి, వతః కరోతి దుఃఖం అంటాం కదా. జ్ఞానవతః కరోతి సతతం వతః కరోతి అంటే విసర్గ మిళితంగా ఉంటుంది తప్ప ప్రత్యేకంగా పలకమూలీయములు అంటారు. సిద్ధాంత కోవిదకి వస్తుంది. సిద్ధాంత కోవిద కూడా సంజ్ఞా ప్రకరణలో అక్కకైతే కథాభ్యాం ప్రాగర్ధ విసర్గో స్వామూలీయః, భవాభ్యాం ప్రాగర్ధ విసర్గ దశో ఉపధుమానీయః అని. మూఢాజ్ఞానవతః కరోతి సతతం అంతేనా? యస్వప్రసాదాన్ముదా కాఖాలు విసర్గల కంటే సరే తర్వాత కాఖాలు ఉంటే అనేటువంటి ఖము అందుకని హగా అనాలి. అదే ఆఫాలు ఉంటే ఫ్ అని వస్తుంది. అంత రాజగారి చెప్తుంటారు. నేను వేరే ప్రార్థనా శ్లోకం రెడీ అయ్యాను యాక్చువల్ గా. అదే పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సార్. అది సంస్కృతం యొక్క ప్రశంస, ప్రార్థన కాదు కదా. స్తుతి కాదు. మరొక మారు అయ్యా, నమస్కారాలండి అందరికి. మరొక మారు ఈ ప్రార్థన గీతాన్ని ఒకసారి మన సమూహంలో పెడితే అందరూ చదివే అవకాశం కూడా ఉంటుంది. ఆడియో పెట్టండి. ఆడియో కూడా పెడితే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ వస్తుంది. కుమారి గారు లేట్ గా వచ్చారా? మీది బదులు లేదండి బాబు, వింటున్నా మీ ప్రార్థన. లేట్ లేదేం లేదు. మీలా రాగయుక్తంగా రాదు నాకు. అంత మాట ఎందుకండి? రాగయుక్తంగా అవసరం లేదు కదా, తప్పులు లేకుండా వస్తుంది సార్. మనం పాఠంలోకి వెళితే నేను శనివారం నాడు నేను కొన్ని పెట్టాను. అక్కడికి నేను స్టార్ట్ చేస్తున్నాను. శనివారం నాడు ఇప్పుడు అనుబంధ పాఠం పెట్టాను. అవునండి. దాంట్లో శబ్దాలు పంచమీ విభక్తి వరకు అటువంటి ఒక్కొక్క శబ్దాలు పంచవిభక్తులు పెట్టాను. తారాంత శబ్దాలు అంటే మనం చతుర్థి వరకు నేర్చుకున్నాం కదా. పంచమికి వ్యుత్పత్తి అర్థాలు ఏమిటి అంటే ప్రధానం కంటెంట్ బట్టి అని పాటు నుండి కూడా పెట్టుకోవచ్చు. దాని నుండి దీ నుండి అని చెప్పుకుంటాం కదా. ఎక్కడ నుండే చెప్తాం అది కూడా పంచవిభక్తితోనే మనం చెప్తాం కదా. పంచవిభక్తి దాన్ని కూడా వాడతాం. రామాత్ రామాభ్యాం రామేభ్య ఇటువంటి పంచవిభక్తి రాముడి వలన, రాముడి నుండి, రాముడి కంటి అటువంటి అర్థంగా వస్తుంది. ఇది మిగతా శబ్దాలన్నీ కూడా శివాభ్యాం శివేభ్య అనేటువంటి మిగతా అకారాంత శబ్దాలన్నీ కూడా అట్లా తీసుకోవాలి.
జ్ఞానశుద్ధ నపుంసకలింగాలు కూడా దాదాపు తృతీయ విభక్తి నుంచి అకారాంత పుంలింగం లాగానే ఉంటాయి. అకారాంత శబ్దాలు ముఖ్యంగా స్త్రీ శబ్దాల్లోనే మార్పు, స్త్రీలింగాలు మార్పు ఉంటాయి. స్త్రీలింగం ఆకారాంత శబ్దాలు కనుక దీనికి తేడా ఉంటుంది. ఈ జ్ఞానాది జ్ఞానాభ్యాం జ్ఞానే భ్యానే నపుంసకలింగాల్లో అదే విధంగా ఉంటాయి. స్త్రీలింగంలో మాత్రం రమాయాహ రమాభ్యాం రమాభ్య అంతే, రమాభ్యాం రమాభ్య. ఈ రమాభ్య అనే చతుర్థి పంచములు ఒకేలాగా ఉంటాయి. ఏకవచనం మాత్రమే తేడా ఉంటుంది. అక్కడ రమాయై రమాభ్య రమాభ్య అని, రమాయాహ రమాభ్యాం రమాభ్య. ఏదైనా అదే రామాభ్యాం రామేభ్య కూడా అంతే, చతుర్థి పంచములు ఒకేలాగా ఉంటాయి. అవునండి. జ్ఞానాభ్యాం ఇది అకారాంత శబ్దాలు. ఇకారాంత శబ్దాలు హరిహి హరిభ్యాం హరిభ్య, హరేహ హరిభ్యాం హరిభ్య, హరేహే షష్ఠి షష్ఠి. ఇవి ఏమిటంటే ఈ రమాయ కానీ తర్వాత అంటే పుంలింగ నపుంసకలింగ అకారంగా కాకుండా రమాశబ్దం యొక్క షష్ఠి వ్యక్తి పంచవిభక్తి షష్ఠి వ్యక్తి ఒకేలాగా ఉంటుంది. ఇకారాంత ఉకారాంతాలు కూడా పంచమి షష్ఠి ఏకవచనం ఒకే రకంగా ఉంటాయి. అంటే నెక్స్ట్ రేపు చెప్పబోయే షష్ఠిలు కూడా హరేహే హరిభ్యాం హరిభ్య, హరేహే అనేటువంటిది పంచమ షష్ఠిలో ఒకేలాగా ఉంటుంది. తర్వాత శుచి శబ్దంలో రెండు ఉంటాయి, శుచినః శుచేః. ఇటు హరేహే లాగాను, అటు ఇంకో విశేషమైనటువంటి వారి భాషలో ఉంటాను, వారినః లాగా శుచినః. అంటే హరేహే వారినః లాగా ఇక్కడ మత్యా మాత్రమే, మత్యా చెప్పలేదు, మత్యాహ మతేహే. మత్యాహ స్త్రీలింగంలో మత్యాహ మతేహే అనేటువంటి మతిభ్య మతిభ్య. నపుంసకలింగంలో శుచినః శుచేహే అనేటువంటిది. అంటే ఇదే చెప్తున్నారు హరిశబ్దంలాగా శుచేహే. తర్వాత వారినః, వారి శబ్దంలాగా వారినః లాగా రెండు కూడా రూపాలు దాంట్లో శుచిత్వాలు. శుచినః శుచేహే శుచిభ్య శుచిభ్య, వారినః వారిభ్యాం వారిభ్య. వారి శబ్దానికి మాత్రం రెండు ఉండవు, ఈ క్వశ్చన్ ఒకటే ఉంటుంది. అలాగే ఉకారాంత శబ్దం శంభునః శంభుభ్యాం శంభుభ్య, ఈ షష్ఠి కూడా శంభునః అనే ఉంటుంది. ధేను శబ్దం ధేత్వాహ ధేనోహ శంభుభ్యాం ధేనుభ్య. స్త్రీలింగంలో ఈకారాంతం ఈకారాంతం కూడా ఉంటుంది. రెండు ఈకారాంతాలు హ్రస్వీకారాంతాలు కాకుండా నపుంసకలింగంలో రెండు హ్రస్వాలే ఉంటాయి. ఈకారాంత శబ్దాలు రెండు ఉన్నాయి, ఉకారాంత శబ్దాలు రెండు ఉంటాయి. కానీ స్త్రీలింగంలో ఇకార హ్రస్వీకారాంత శబ్దం, దీర్ఘ ఈకార ఈ ఈకారాంత శబ్దం కూడా. కనుక ఇప్పుడు దీర్ఘం చెప్పుకోక హ్రస్వం మాత్రమే మనం చెప్తున్నాం. అటు మతి కానీ ధేను శబ్దాలు. కానీ నపుంసకలింగంలో ఉకారాంత రెండు హ్రస్వాలుగా ఉంటాయి కనుక చెప్పాను. రెండు హ్రస్వాలు అంటే ఒకటి భాషిత వంశం, ఒకటి అభాషిత వంశం అనేటువంటివి మనం ఆలోచిస్తాం. అంటే ఏంటి అంటే ఒకటేమో విశేషణంగా ఉపయోగపడేది, అంటే అది పుంలింగంలో స్త్రీలింగంలో మూడు లింగాల్లో కూడా మనం వాడుకోవచ్చు. అంటే ఆ శబ్దాలు ఆయా విభక్త ప్రకారంగా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మృదు శబ్దం మెత్తనిది అంటే మృదు అనేటువంటి పుంలింగంలో కూడా అవసరం ఉంటే పుంలింగ శబ్దంగా వాడుకోవచ్చు, స్త్రీలింగంలో శబ్దం కూడా వాడుకోవచ్చు, నపుంసకలింగ శబ్దం కూడా వాడుకోవచ్చు. అంటే ఆ శబ్దంలో ఉన్న ఆ శబ్దాన్ని విధంగా ఆ యొక్క దాని ప్రకారం వాడుకోవచ్చు. అంటే ఆ శబ్ద విధానంలో ఉకారాంత స్త్రీలింగ శబ్దాలు కానీ ఆ ఉకారాంత పుల్లింగ శబ్దాలు కూడా మనం వాడుకోవచ్చు. కనుక భాషిత పుంస్కం అంటారు. అభాషిత పుంస్కం అంటే ఏమిటి? అది పుల్లింగ స్త్రీలింగాలు ఉండదు, ఒక్క నపుంసకలింగం అనమాట. అది విశేష్యం కింద మనం అర్థం చేసుకోవాలి. కనుక మృదు అంటే మెత్తనేది అన్నప్పుడు మెత్తనేవాడు, సహా మృదు వాడు మెత్తనివాడు అని అర్థం. సహా మృదు ఆమె మెత్తనైనటువంటి, సహా మృదు తద్మృదు తద్మృదు మృదు అన్నప్పుడు అది మెత్తది. ఇట్లా కనుక అట్లా ఆ సమయంలో ఉండేటువంటి మృదు శబ్దం నపుంసకలింగా ఎట్లా ఉంటుంది. శంభు శబ్దము శంభున అని చెప్పారు. పంచమి ఏకవచనంలో, తర్వాత షష్ఠి ఏకవచనంలో రెండు రూపాలు ఉన్నాయి కదా దానికి. శంభునా ఏకవచనమే, శంభునా శంభుభ్యాం శంభు అంతే. నమస్కారం సార్. ఇక్కడ శబ్దమంజరిలో శంభో శంభుభ్యాం శంభుభ్యా అని ఇచ్చాడు.
శంభో శంభో శంభూనాం కరెక్ట్ కరెక్ట్. శంభో అని ఇచ్చాడు. శంభో అనే ఉండాలి, శంభో అనే ఉండాలి. శంభో అది శంభో అది అంతే. శంభునా శంభో శంభో నేను మిస్ అయ్యాను. శంభో అదే శబ్దమంజరి ఇచ్చాడైతే రెండో రూపం ఉన్నదా అని మీరు అనుకుంటున్నా. నాకు కరెక్ట్గా మళ్ళీ ఇన్ఫర్మేషన్ చేయలేదు నేను, పొరపాటు అదే రాసినది. మళ్ళీ చూస్తే నేను మిస్ అయ్యింది మొత్తం, మిస్ అవడం తప్పే. గురుభ్యాం గురుభ్య గురోహ గురువోహ గురువాం. శంభోహ రాసుకోండి, దిద్దండి. అది ఈ పురుషోత్తం యొక్క లక్షణాలు దాని టగడగట ఉంది కానీ అసలు శంభో శంభుభ్య శంభుభ్య అంటే ఒకవేళ పురుషోత్తం అయితే అప్పుడు మృదోహ, ఇక్కడ మృదోహ దానికి సంబంధించింది. వారి అటువంటి వాటిల్లో నా వస్తుంది. వారిన వారిభ్యం వారిభ్య పుల్లింగ శబ్దం యొక్క రూపం ఒక రకంగాను నపుంసకలింగ శబ్దం ఒక రకంగా ఉన్నప్పుడు ఈ మధ్యలో భాషిత పుంస్కము రెండింటి ఒకరు విధానంలో ఉంటుంది. అంటే ఇప్పుడు వారి శబ్దము హరిశబ్దం, హరిశబ్దం ఒక రకంగాను వారి శబ్దం ఒక రకంగా ఉన్నది. మధ్యలో ఉన్న శుచి శబ్దంలో రెండు రూపాలు ఉంటాయి. హరే లాగా శుచిన వారిణ లాగా ఇక్కడ కూడా మృదు శబ్దం కూడా అంతే. మృదున మృదున మధున దానిలాగా ఉంటుంది. మృదోహో శంభోహ మధ్యలో ఉన్నటువంటి మృదు శబ్దంలో రెండు ఉంటాయి. భాషిత పుంస్కం అది రెండు రకాలు. ఒకటేమో మృదోహో శంభోహ లాగా ఉంటుంది, మృదున మధున లాగా. కనుక శంభున శంభున అనే కాకుండా శంభో అని పెట్టండి. శంభో అని రాసుకోండి. శంభో శంభుభ్య శంభుభ్య కరెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడికి అయిపోయిన తర్వాత మీకు ఈ తస్ అనే విషయం కూడా నేను చెప్పాలనుకున్నాను. తహ అనేటువంటి ఒక ప్రత్యయం శబ్దాలు అంటే కొన్నింటికి చేరుస్తే మనం దాని నుండి అనే అర్థం వస్తుంది. నగరత, అతః, తతః, యతః అనేటువంటివన్నీ కూడా ఆయా శబ్దాలు వచ్చినటువంటి యత్ శబ్దానికి యతః అయింది, తత్ శబ్దానికి తతః అయింది, ఏతత్ శబ్దానికి అతః అయింది, ఇతః ఇంకో శబ్దం ఇతః, ఇట్లా అయినటువంటి అంటే ఇతః ఇక్కడి నుండి, యతః ఎక్కడి నుండి, ఏతతః అక్కడి నుండి, యతః ఎందు ఎక్కడి నుండి, ఇంకోటి వలన కూడా ఎందువలన, యతః అంటే ఎందువలన, ఎందువలన, కుతః నా ఆగతః అతను ఎందుకొరకు రాలేదు అంటే ఎందువలన రాలేదు, తతః అందువలన, సహ తతః ఆగతః అక్కడి నుండి వచ్చాడు. అట్లానే నగరతః, గ్రామతః, అలా నుండి అని అర్థం రాసుకో. అంటే శబ్దంగా మీరు నగరాత్ అనవచ్చు, గ్రామాత్ అనవచ్చు, నగరత విడిగా రెండు రకాలుగా ఏదైనా వాడచ్చు. కానీ ఏకవచనం వస్తుంది. నగరాత్ అంటే ఒక నగరం నుండి, నగరముల నుండి అన్నప్పుడు మళ్ళీ శబ్దాలు కావాల్సిందే. అవునండి. తర్వాత వాక్య నిర్మాణాలు ఇవి నపుంసకలింగ శబ్దాలకైనా ఈ తహ చేరేది, స్త్రీలింగ శబ్దాలకు కూడా చేరుతుందా? ఇప్పుడు నగర పుల్లింగం, చూడాలి. అది నాకు బహుశా నపుంసకలింగాలే కావాలి. చూడాలి. ఇప్పుడు నది ఉందనుకోండి, నది నుండి నదీతః అంటామా? అంటే నామవాచకాలుగా రాకపోవచ్చు. నేను కొంచెం దాన్ని చూస్తాను. అంటే వాటి మీద దృష్టిగా నగరతః, గ్రామతః అని పెట్టుకుంటున్నాం. గ్రామ నపుంసకం మీరు అన్న గ్రామ నపుంసకం కలిగాలి. నగరం కూడా నపుంసకం, నగరం నగరాణి. బహుశా నపుంసకలింగం కావచ్చు. కొంచెం నేను తర్వాత ఈ వాక్య నిర్మాణం కొంత ముందు మనం ఇవాళ పెట్టిన పాఠం సర్వీస్ తర్వాత దాంట్లోకి పోదాం. పెట్టాను
ఇవాళ అష్టాదశ పాఠం పెట్టాను. అవునండి. ఇవాళే కదా పెట్టింది. అవును సార్, అవును గురుగారు. దీంట్లో 2:17 సప్తాదశ అంటారండి. 17 మధ్యలో అయితే వచ్చింది అది నాకు కనపడలేదు. సంస్కృతంగా విధానం ఏంటంటే వామత సంఖ్యాగమన చెప్తుంటారు, అంటే ఉల్టా ఉంటుంది. సప్తదశ అంటే దశ సప్త అని అర్థం చేసుకోవాలి. అష్టోత్తర శత తర్వాత ఉత్తర తర్వాత అష్ట 108. ఇటు నుంచి వస్తాయి కదా నంబర్. రిపీట్ వెనక్కి వస్తాం. ఏకాదశ, ద్వాదశ, షోడశ అన్నారు. షోడశ తర్వాత సప్తాదశ. ఆ సప్తాదశ పాఠం పెట్టారా మీరు? నెంబర్ అయితే మధ్యలో బహుశా ఇదే మిస్టేక్ జరుగుతుంది. అష్టాదశ వచ్చింది స్ట్రైట్. సప్తదశ బహుశా మరి పేర్లోనే ఇక్కడ అక్కడే పెట్టే చోటనే మిస్ అయినాను బహుశా. అంటే నేను లాస్ట్ ఇయర్ పాఠం తీసి అట్లా పెట్టాను కూడా, నెంబర్ మిస్ అయ్యాను. అనుబంధ పాఠాలు వచ్చినాయి గురుగారు. తర్వాత అనుబంధ పాఠాలు వచ్చినాయి, మరి వాటికి నెంబర్ వేసుకోవాలి. చూద్దాం నేను పాఠం చూసి మరి బహుశా ఇది సప్తాదశ కావచ్చు. సప్తదశ అష్టకి మాత్రం అష్టాదశ అవుతుంది. అష్టాదశ మీరు కాస్త నవదశ కదండి. 19 నవదశ ఏకోనవింశతి అనేది అంటే హిందీలో అంటాం కదా, ముందు ఉన్నటువంటి దాన్ని ఉన్నీస్ అంటాం. ఉన్నదానికి ఏక ఊనం, ఏకోన వింశతి, ఏకోన వింశతి. నవదశ అనేటువంటిది కూడా మన వేదంలో వస్తుంది. నవదశ అంటారా? ఏకోన వింశతి అనాలా? ఉంది కదా, ఏకాచమే, త్రిశ్రష్టమే, పంచమే, సప్తచమే, నవచమే, అది ద్వాదశమే, త్రయోదశమే, పంచదశమే, సప్తదశమే, నవదశమే, నవదశమే, ఏకాదశమే, త్రయోదశమే, పంచదశమే, సప్తదశమే అంటారు. అంటే ఇప్పుడు వేద భాషకు లౌకిక భాషకు తేడా లేదు. ప్రయోగం అంటే వాడితే వాడవచ్చు నవదశ కానీ లౌకికంలో అయితే ఏకోన వింశతి అనడమే ప్రసిద్ధం. ఏకోనవింశతి అనే ప్రసిద్ధం. సరే, ఇంకోటి తటాక అంటే చెరువు. అచ్చా, ప్రథమ అంటే ఫస్ట్ అని చెప్తాం. ఒకటవ యచ్చతి, దాస్యతి, అయచ్చతి ఒక విషయం ఇక్కడ పెట్టాను. ఎక్కడ పెట్టా కదా మధ్యలో వచ్చినాయి. వచ్చిందా? హెచ్ ధాతు వచ్చినప్పుడు హెచ్చతి అనే ధాతు ఇస్తున్నాడు. ఈ ధాతు ఏమిటి అంటే దాన్ ధాతు. దాన్ అనే ధాతు లటలకారాలు మాత్రం యచ్చతి అవుతుంది. దానే ధాతు మీదే ఉంది. దాన్ అనే ధాతు యచ్చతి అని వస్తుంది. అవునండి, చూశాను. ఇంట్లో కొన్ని లకారాలు, కొన్నిట్లలో దాని కొంచెం యచ్చాన్ని, కొనేమో దానేతో. అది దీనికి వచ్చేసరికి లుట్టుకు వచ్చేసరికి దాస్యత అవుతుంది. మళ్ళీ అయచ్చదు, యచ్చదు ఏమంటాను. ఒక దృట్టుకు వచ్చేసరికి అవుతుంది. పశ్చత్ దగ్గర కూడా అంతే కదా గురుగారు? పశ్చతి దగ్గర కూడా అలాగే అవుతుంది. ఇక్కడ కూడా అంతే కదా? అంతే. కానీ ఈ దాని ధాతువు అంటే ఇస్తున్నాడు. ప్రయచ్చనే మనస్పృష్టి భక్తానామిష్టదాయక అని అవుతుంది. యచ్చతు, యచ్చ, ప్రయచ్చ అనేటువంటిది. దాతి, ప్రదాతి ఈ పదాలు కూడా ఉన్నాయి కదా? అది ఉన్నది. అయితే ఆ ధాతు కొంచెం నేను చెప్పి కదా, దాతి అనే దానే అనే ధాతు అది ఈ విధానం రాదు. ఇప్పుడు మనం చదువుకునే పరస్పైపది రూపాల విధానంగా రాదు. దదాతి, దత్త, దదతి అని వస్తుంది. దాన్ని వెరైటీ పని చేయాల్సి వస్తుంది. ఇది ఏంటంటే ఒకసారి మీకు హెచ్చరిస్తే మొత్తం రూపాయలు వస్తారు. నేను ఒక విధానాన్ని ఇచ్చినటువంటి దాన్ని అదే విధంగా ఉన్న ధాతువులను ఇస్తున్నాను. యచ్చకి ప్రయచ్చకి అర్థంలో తేడా ఉందా గురుగారు? ఏమన్నా ఒకసారి కదా అర్థమే కూడా అర్థమే, ఇంకా విశిష్టంగానే అర్థం వస్తుంది అంతే. కొంచెం ఒక విశిష్టమైన అర్థం ఉంటుంది.
ఎందుకంటే బహుశా ఇక్కడ వాక్య నిర్మాణం ఇవ్వడం అర్థం వచ్చినట్టుంది, అందుకొరకు మీకు నేను పెట్టాను. ఇప్పుడు అష్టాదశ వాటంలో ప్రథమ, ఈ తమహ అనేటువంటిది వా అనే అర్థంలో చెప్పుకుంటారు. ప్రథమ అనే శబ్దం అట్లా తయారైంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఇయర్ ప్రత్యయం ఉంటుంది. చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశ. ఇక్కడికి మీద మళ్ళీ దశనే అవుతుంది, మామూలుగానే ఉంటుంది. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, తమ అనేది అవుతుంది. శబ్దం తటాక. తటాక అంటే చెరువు, గ్రామ అంటే గ్రామం, అంటే గ్రామం. గ్రామం కూడా గ్రామం చెప్పాము, ఏం చెప్తాము, గ్రామం గురించి చెప్పాము. గ్రామం ఆ పుంలింగంలో గ్రామ శబ్దము ఇక్కడ గ్రామ శబ్దము బహువచనంగా ఉంది. పుంలింగంలో గ్రామా ఏదో చెప్తున్నాం. గ్రామ కదండి, గ్రామ. గ్రామం అనేది నపుంసకలింగం. అయితే పుంలింగంలో బహువచనం అని చెప్పుకున్నాం. అవునండి, పురుషం కూడా అట్లా ఉంది. ఇప్పుడు ఏదో గ్రామా అంటే పర్వాలేదు. స్తనపహ, పిల్లవాడు పాలు తాగే పిల్లవాడిని స్తనపుడు అంటారు. స్తనపాయి అని కూడా అంటారు కదండి. స్తనపాయి. గోధా శబ్దము బల్లి అని, మహాప్రాణం అయితే బల్లి, అల్ప ప్రాణం అయితే గో దదాతి, గో దా. గోదావరి కూడా గోదావరి పేరుంది. గోదాదేవి కూడా ఉంది కదా గురుగారు. అంటే ఆ పేరు మామూలు పేరుని తీసుకున్నారు. పేరు ప్రసిద్ధమైనప్పుడు శంకరాచార్యుడు అంటే శంకరుడి పేరుతో శంకరాచార్యుడు అయినాడు అట్లా. కానీ ప్రసిద్ధం అక్కడిది కదా. బేసాది గోదావరి. రామానుజుడు అంటే శ్రీకృష్ణుడు, రామానుజు ఈయనకు వీళ్ళు పెట్టుకున్నారు, ఆయన ప్రసిద్ధమైనాడు. రామానుజ స్వామి రామానుజాచార్యతోనే రామానుజ పదం ప్రసిద్ధం కాదు. రామానుజుడు అంటే శ్రీకృష్ణుడు, బలరామునికి అనుజుడు. రామానుజుడు అంటే లక్ష్మణుడు అనుకున్నానండి. రామానుజుడు ఈ యుగంలో లక్ష్మణుడు, భరతుడే శత్రుఘ్నుడు అవ్వచ్చు కదా. తమ్ముళ్ళు ఎవరైనా అంటే శ్రీ కృష్ణుడి పేరుకి వాళ్ళకి అవసరం ప్రధానం కనుక బలరామానుజ అనొచ్చు కదా. బల అనేది తర్వాత విశిష్టం. రాముడేది ఆయన పేరు రాముడే. రాముడే బలరాముడి పేరు అండి. రామశ్చ రామశ్చ ఓకే. కృష్ణ కలికిరేవచ, బుద్ధ కలికిరేవచ, ఇట్లా ఉంది. రాము రామశ్చ రామశ్చ అంటే ముగ్గురు రాముడు. ఒక ఆయన పరశురాముడు, ఒక ఆయన శ్రీరాముడు, ఇంకో ఆయన బలరాముడు. వీళ్ళే అవతారం అని చెప్పి కొన్ని కొన్ని శ్లోకాలు చెప్తుంది. శ్రీకృష్ణుడు అవతారం కాదు, ఏడి కృష్ణస్తు భగవాన్ స్వయం అని, భగవంతుడు సాక్షాత్ భగవంతుడు, ఆయన అవతార పురుషుడు కాదు అనేటువంటి విధంగా సంపూర్ణమైనటువంటి అంశం. సంపూర్ణ అవతారం, పూర్ణ అవతారం. కనుక ఈ దశావతారాల పేరుగా ఆ వాళ్ళు స్వీకరించడం లేదు శ్లోకంలో. రామో రామశ్చ రామశ్చ బుద్ధ కలికిరేవచ, వామన, రామో రామ రామశ్చ, రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలికిరేవచ, రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధ కలికిరేవచ అని ఇట్లా పాడాలి. చురిక, చిన్న కథ చురిక అంట. మీరు చెప్పేదంటే కప్రత్యం చిన్నది అనే అర్థంలో మనకు తెచ్చగా చురిక అని ఉంటుంది. నాసా నాసిక, నాసా అంటే ముక్కు, నాసిక. వర్ణం పుష్పం, నవనీతం,
ఇది ఆ నపుంసకలింగాల్ని మనం తృతీయ చతుర్థి చెప్పినట్టు లేకుంటే మళ్ళీ దాన్ని పెట్టాల్సి వస్తుంది. తచ్చబ్దంలో స్త్రీలింగాలు స్త్రీలింగా తచ్చబ్దం తయా తాభ్యంతాభి తస్యాతాభ్యంతాభ్యః. అయ్యా గోదావరికి ఇక్కడ గోదావరి ఇచ్చారు, గోదాదేవి కాదా? ఆ అర్థం రాదా ఇక్కడ? గోదావరి రాదా? చూడండి, ఇది చాలా ఉంటాయి కదా, నేను కాదంటే కదా. అంటే గోదావరి ఓకే. గోదా శబ్దానికి గోదావరి కూడా ఉంది అని చెప్పడానికి చెప్పాను. గోదావరి మీకు ఎట్లా తెలుసు? సరేనండి. అది మనకు బ్రహ్మ పురాణంలో నది యొక్క ఆశ్రమంలో ఆవు దగ్గర కట్టేసినప్పుడు ఆవు నుండి వచ్చింది కాబట్టి అది గోదాయి. అవును. అయితే బ్రహ్మ పురాణంలో గౌతమి మహాత్యం అని, అంటే పురాణంలో 106 అధ్యాయాలు గోదావరి మహత్యాన్ని గురించి చెప్పేటువంటి అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క కథగాను. దాంట్లో చాలా చోట్ల గోదావరి మహత్యం కనుక గోదా అనే పేరుతోను, అట్లానే గంగా అనే పేరుతో కూడా ఉంది. గోదావరి గంగా అనే పేరు కూడా ఉంది. అంటారండి. మేము ఊర్లో అంటే ఇప్పటికి కూడా గంగనే అంట. ఇంటి గంగ పోయినా లేదు, మా గోదావరి తీరమే ధర్మపురి. మాకు అంటే మా ఊళ్ళోకి వచ్చి పడుతుంది, అంటే ఇళ్లలోకి వచ్చి దూరుతుంది. చూసాను గురుగారు మొన్న వచ్చినప్పుడు సార్. తెల్లారగా అందరూ గంగకు స్నానం చేసి వెళ్ళడానికి దాదాపుగా 15 నుంచి 20 నుంచి అంతకు మేము చిన్నప్పటి నుంచి రోజు గోదావరిలోనే స్నానం చేసి ఇంటికి రావడం. ఇంకా గంగ పోయి వచ్చామా అనే పదమే. మేము అనుకునే తెలియక పాల్గొతున్నాం. కానీ గౌతమి మహాత్యాన్ని నేను అనువాదం చేశాను. 108 అధ్యాయాల్లో నేను ఇంకొక ఆయన హనుమాచలం ఇద్దరం కలిసి అనువాదం చేసి ఆ పుస్తకం ప్రింట్ అయింది. మంత్రి వాళ్ళకు ఒక 10 క్రితం ప్రింట్ అయింది. దాంట్లో గంగా శబ్ద ప్రయోగం, గోదా శబ్ద ప్రయోగం కూడా ఒకటి. ఇంకొక శ్లోకం కూడా వస్తుంది, ఏమిటంటే గంగా చోత్తరవాహిని దక్షిణం గోదా ప్రవాహం అయితే అనేది. గంగా ఉత్తర దక్షిణవాహిని ఎత్ర దక్షిణవాహిని గోదా గంగా చోత్తరవాహిని. అంటే గోదావరి ఎక్కడైతే దక్షిణానికి ప్రవహిస్తుందో, గంగాదేవి ఎక్కడైతే ఉత్తర ప్రవహిస్తుందో, నర్మదాదేవి ఎక్కడైతే రేవా చోత్తరవాహిని, రేవా పశ్చిమవాహిని ఎక్కడ ఉంటుందో అవి ప్రసిద్ధమైన క్షేత్రాలు అని గోదా శబ్దమే వాడబడ్డది. ఈ గోదావరి బాబు ధర్మపురి దక్షిణవాహిని. ధర్మపురిలో అక్కడ దక్షిణవాహిని కదండి? అవును. గోదాదేవి దక్షిణవాహినిగా దాదాపు ఒక ధర్మపురి ప్రసిద్ధి, మిగతా అన్ని చోట్ల పశ్చిమవాహినిగా ఉంటుంది. నర్మదా నది ఉత్తరవాహినిగా ఎక్కడ ఉందో ఒకటి. గోదావరి కూడా కొన్ని చోట్ల ఉత్తరవాహిని ఉందండి. రేవానా? గోదావరి కూడా కొన్ని చోట్ల ఉత్తరవాహినిగా ఉంది. చెన్నూరులో ఉత్తరవాహిని. మా ఊరు పక్కనే ఉత్తరవాహిని ఉంది. కొంచెం వెరైటీ ప్రదేశాలు. అయితే ప్రత్యేకంగా స్కంద పురాణ శ్లోకం ఇది. దక్షిణ వాహిని గోదా గంగా చోత్తరవాహిని రేవతి పశ్చిమ వాహిని రేవ తత్రదానం సుదుర్లభం అని స్కంద పురాణాంతర శ్లోకం. నా అనుమానం వాళ్ళ ఉద్దేశం ఉత్తర భారతం ముందు ప్రవహించేదనే ఉద్దేశంతో చెప్పారేమో అనుకుంటున్నాను. గంగా ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఉత్తర దిశ వచ్చింది జనరల్. హిమాలయం నుంచి వస్తుంది కదా అండి, హిమాలయం నుంచి వస్తుంది కదా. వచ్చింది, మీరు అక్కడ చూడండి ఉత్తరవాహిని అని ప్రవాహం. అక్కడ మనం చూస్తాం ఉత్తరవాహినిగా ప్రసిద్ధంగా కనబడుతుంది. మీరు కాశీలో స్నానం ఎదురుగుండా చేస్తే తూర్పుగా ఎదురుగుండా సూర్యోదయం, గంగ మాత్రం ఇట్లా ఉత్తరానికి ప్రవేశిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే పురాణం పేరు గుర్తులేదు కానీ ఒక చోట ఉన్నది. గౌతమ ఋషి తపస్సు చేసినప్పుడు శంకరుడు అనుగ్రహించి ఒక పాయన గంగ యొక్క ఒక పాయన ఇచ్చినట్టు, అది గోదావరిగా భూమి మీద పడ్డ వచ్చినట్టు ఉన్నదన్నమాట. దాని పేరు గంగాయం, అది గంగ యొక్క ఒక భాగమే అని ఇచ్చాడు, దాంట్లో ఉన్నదన్నమాట. అదే గోవులు ఏదో పొరపాటున వదిలిస్తే చనిపోయిందని. అదే కదా ప్రసిద్ధం. అదే
అది ప్రతిఫలం కదా, అది ఒరిజినల్, అది మొదటికే సార్, అది అట్లా అనమాట. అది మెయిన్ కథనే, మెయిన్ దాని నుంచి గోదావరి వచ్చింది. ఒక గోదా అంటే నేను చదివింది అపార జలరాశికి సంస్కృతంలో చెప్పారు. భూ అనే దానికి అనేక అర్థాలు ఉన్నాయి. భూ అంటే కేవలం అంటే అదొక్కటే మనం కాకుండా భూ అనే దానికి అనేక అర్థాలు, జలం అనే అర్థం ఉంది, వాక్కు అనే అర్థం ఉంది, సంపద అర్థం ఉంది. కానీ అదే ప్రధానంగా చెప్పారు, బాగా వాడుతుంది కాబట్టి. కూడా ఈ మధ్య కూడా నేను ఒక విశేష వేదమని కూడా అర్థం ఉంది కదా, గోవర్ధనుడు, అందుకోసమే సూర్యకిరణాలు కూడా గోవు. అనేక అర్థాలు లేవు గోవు. సారు ఆయన ఒక వ్యాసంలో రాశారు, కృష్ణనేమో నల్లగా పారుతుంది అని ఏదో పేరు పెట్టింది సార్. అది బౌద్ధ జాతక కథల్లో ఉంది, బౌద్ధ వాంగ్మయంలో ఉంది. అలానే గోదావరి తెల్ల నీళ్లు, దాని తెలివై ఏదో ఉన్నది సార్, తెలివి మీదనే ఈ రకంగా అందులో బౌద్ధ జాతక కథలు ఉందని వారు చెప్పారు. తెలివాహ అని అంటారు గోదావరిని, తెలివాహ అని. సంగరపట్ట నరసయ్య గారు రీసెర్చ్ దాని చేశాడు. దాంట్లో తెలివాహ అని బుక్ నాకు వచ్చింది. సరేనండి, అలమస్తు విస్తారంగా నేర్చుకోండి. తచ్ఛబ్దము తయాతాభ్యాంతాభి, స్త్రీలింగాల్లో ఉన్నటువంటి తృతీయ చతుర్థి పంచములను చెప్తున్నాను. దాంట్లో తచ్ఛబ్దం తయాతాభ్యాంతాభి, తస్యైతాభ్యాంతాభ్య. అట్లానే ఏతచ్ఛబ్దము రెండు ఉంటాయి కదా, ఏతయా ఏనయా ఏతాభ్యాం ఏతాభి, ఏతస్యై ఏతాభ్యాం ఏతాభ్య ఏతస్యా ఏతాభ్యాం ఏతాభ్య. అట్లానే సర్వశబ్దాలు సర్వయా సర్వాభ్యాం సర్వాభి, సర్వస్యై సర్వాభ్యాం సర్వాభ్య, సర్వస్యా సర్వాభ్యాం సర్వాభ్య. ఈ విధానం అర్థం చేసుకుంటే ఇప్పుడు యశబ్దం కూడా యయా, యా అనేటువంటి యా స్యై యా స్యాహ అనేటువంటి విధానాలు మీరు చూసిన ఈ మూడు శబ్దాలు అందులోనే ఉంటాయి. అన్యయా అన్యాభ్యాం అన్యాభి, అన్యాభ్యాం అన్యాభ్య, అన్యస్యా అన్యాభ్య అన్యాభ్య. ఇక ధాతువులకు వస్తాయి. పాల, వా అనేటువంటి లక్షణం పాలయతి. పాల అనే ధాతువు పానే వేరే ఉంది, పాతి రక్షించడం వేరే ఉంది. ఇది పాల కదండి, ఇది పాల పాలయమాం, పాలయమాం పరిపాలయమాం పాలయమాం గౌరీ. పాలకుడు అంటే చాలా పొరపాటు అర్థంలో అర్థం చేసుకుంటున్నారండి. పాలించేవాడు, పాలయతి పాలక, పాలయమాం గౌరీ అనేది అది సరేనండి, అధికారం చెలాయించేవాడు అనుకుంటున్నారు, తప్పంటున్నాను. అధికారం పాలించేవాడు రక్షకుడు అని. పాలించడం అంటే విధంగా అటాకుడు. మాకు ఒక చమత్కారం జరిగింది. ఈ తెలుగు పదాలు సంస్కృత పదాలు కొంతమంది అర్థం కాక కోటి అర్థం చెప్పుకొని నన్ను ఒక ఆయన అడిగాడు ఈ మధ్య అంటూ ఒక 1 year 2 సంవత్సరాల క్రితం అడిగాడు, నీకు ఆబాద గోపాలం అర్థం తెలుసా అన్నాడు. నన్ను వచ్చి ఆబాద గోపాలం అడుగుతావేంటి, నీకేం తెలుసో చెప్పు అని అడిగాను. ఆబాద గోపాలం అంటే వాడు గోపాలుడు ఎట్లాంటి వాడు అంటే, ఆబాద గోపాలం అంటే గోపాలుడు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆయన బాలగోపాలుడు. గోవు యొక్క పాలు దాగి పెరిగాడు, గోపాలు కూడా అయినాడు అన్నాడు. ఇంకా అర్థంతో నాకు తెలియదు మరి. బాగా చెప్పాడు సార్. అంటే పంచాలు కట్టుకునేవారు కాబట్టి కూడా చెప్పారు. అంటే ఇద్దరిది ఎక్కడ నీకు అంటే, నాకు ఎవరో బొంబాయిలో అయిపోయారు. బొంబాయి వాడికి పాదశబ్దం తెలుగు, నీకు ఎక్కడ దొరికింది వాడికి పాదశబ్దం తెలుగులో? నేను చెప్పిన వాడు నమ్మలేదు. అంటే కాస్త కనుక్కో అంటున్నాను. అంటే నేను పగబెట్టుకోడే 60 ఏళ్ళ సంస్కృతం గుడికి తెలియదు, ఏది వైపు కూడా అడగాల అని అడిగాను. పాదశబ్దానికి అర్థం ఏంటి అనేది చిన్న విషయం, పెద్ద ఇంకా తెలిసిన క్వశ్చన్ కాదు. నేను పాలశబ్దాన్ని పాలకుడు అనే దానికి పాలాగి బతికేవాడు అర్థం తీసుకోవాలి ఎట్లా చెప్పారు. ఒక ఆయన చెప్పాడు, నరసింహ
నరసింహ అంటే మాకు గోదావరి బాగా ఎండిపోయింది ఒక 3-4 సంవత్సరాల క్రితం, ఒక 10-15 ఏళ్ళ క్రితం. ఆ సమయంలో అక్కడ లోపల ఆ దాంట్లో పడేసినటువంటి ఒక నరసింహస్వామి విగ్రహం దొరికింది. చాలా బ్రహ్మాండ విగ్రహం, శిథిలం అయిపోయింది. అది ఎట్లా ఉందంటే అష్టభుజమైనటువంటి నరసింహస్వామి ఇంకా వీరాకారంలో ఒక కాలు మీద నిలబడి నటరాజు విగ్రహం లాగా ఒక కాళ్ళు మోకాలు వంచి దాని మీద నరసింహ హిరణ్యకశిపుని సంహరిస్తూ ఇట్లా తీస్తూ ఒక 2 చేతులు నరాలు పీకుతూ ఇట్లా పట్టుకున్నాడు. ఎందుకంటే మిగతా చేతులు చాలా బాగుంది. చాలా భవ్యమైన రూపు, దివ్యమైన రూపు. మనకు జనరల్ గా పురాణంలో కడప మీద అక్కడ కూర్చోవటం కాదు కదా, ఆయన ఒక కాలు మీద నిలబడి ఒక కాలు వంచి ఒక కాలు మీద పడుకో చేసి నరాలు తీసే ఇట్లా నరాలు ఇట్లా కనబడుతుంది. ఇట్లా ఉంది అని అంటే ఆయన అవును నరసింహస్వామికి అనుకొరకు పేరు వచ్చింది కదా, హిరణ్యకశిపుడు నరాలు తీసి మెడలు వేసుకున్నాడు కాదు. ఈ అర్థం కూడా నాకు తెలియదు, ఎన్నడూ వెళ్ళలేదు అని ఇవన్నీ ఆ విగ్రహం ప్రతిష్ఠించారండి గురుగారు పండు? ఆ విగ్రహం ప్రతిష్ఠించారా? భిన్నమైంది అన్నారు కదా, అదే భిన్నం కావడం వల్లనే నదిలో పడేశారు. అది భిన్నం కాకుండా ఎప్పుడు వేశారు, అది ఎప్పుడు వేశారో కూడా తెలియదు. భిన్నమైనప్పుడు అలాంటి వాటిని నదిలో వేసేస్తే అది తీసుకువచ్చి మా కాలేజీ దాంట్లో పెట్టేది ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మా రోడ్లో పెట్టుకున్నాం. కానీ మళ్ళీ మా కాలేజ్ కొంచెం స్థాయి భిన్నమైన విగ్రహం వద్దు ఇక్కడ అది అంటే మళ్ళీ దేవాలయం తీసుకెళ్ళలేదు. అనర్హం కాబట్టి అక్కడ పడేశారు. అంటే భిన్నమైన తీసి పారేస్తున్నారు, మళ్ళీ తవ్వకాలు కొత్త వచ్చి మళ్ళీ తీసి పెడతాం అనమాట. ఈ అర్థాలన్నీ అప్రస్తుత ప్రసంగానే బాగుంటాయి. అంటే వీటిలో నేను ఎందుకు చెప్పానంటే ఈ పాల శబ్దాన్ని తెలుగు పదము తెలుగు పదాల్లో ఒక డిఫరెంట్ గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతాయండి ఇది. గీత భగవద్గీత మా లెక్చర్ గా అంటే ఆయన చమత్కారం చెప్పి తెలిసినప్పటికీ కూడా గీత అంటే భగవద్గీత అంటే ఏమిటో తెలుసా అన్నాడు. అంటే ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉన్న భేదాన్ని చెప్పేది గీత. ఏ గీత అయితే ఉందో ఆ గీత భగవద్గీత. ఇది తెలుగు గీత, సంస్కృత గీత మీరు చెప్పేది. ఈ ప్రశ్న బాగుంది, చివరి ప్రశ్న బాగుంది. కాకపోతే ఆయన పండితులు తెలుసు చెప్పేటప్పుడు చెప్పాడు, చమత్కారం చెప్పాడు. ఇక వాళ్ళేదో చమత్కారం కాదు, వాళ్ళకి అదే అనుకో చెప్పారు. నాతో ఆ నరసింహ పదానికి కానీ తర్వాత గోపాల పదానికి కానీ వాళ్ళకి తెలియక నాకు విషయం చెప్తున్నారు. ఇది తర్వాత అంటే ఇది పాలయతి పాలయిష్యతి అపాలయతు పాలయతు అనేటువంటి తుష్ అనేటువంటి ధాతు తుష్యతి సంతోషిస్తున్నాడు, తుష్యతి తోక్ష్యతి అవుతుంది. ఇది అనిట్ నిట్ చెప్పున్నాగా సేట్ అనిట్ పాలయిష్యతి సేట్ అవుతుంది, అది తోక్ష్యతేమో అనిట్. తుష్యతి పుష్యతి ఈ తుష్యతో తోపాడేది అంటే అక్షకారం ఈ షకారం పడేది సకారం పడుతుంది తోక్ష్యతి కదా. నేను కొడితే ఏదో ఒకటి ఒకసారి జరుగుతుంది మిస్టేక్. మనం కొట్టాడు చిత్తం పెరగకపోతే. తర్వాత అవ్యయాలు నమః అనేది అవ్యయము, ఎప్పుడు చెప్పుకున్నాము. ఎంతమందికి అయినా కూడా నమఃనే పెడుతుంటాము. అక్కడక్కడ ప్రయోగాలు నమశబ్దంగా సకారాంతంగా అంటే నమస్తే అనేదే నమస్తే నమః అయింది. నమస్తే నమః ఎందుకైంది అంటే ఈ సకారం కాస్త నెక్స్ట్ తర్వాత ఏదైనా అక్కడ ఉంటే నమశంభో అని అంటాం. ఒక వేరే ఉంటే నమో మారుతి ఓకారంగా అవుతుంది, నమో అవుతుంది. అందుకని అక్కడ శబ్దాన్ని బట్టి నమోస్తు నమస్తే అన్నాం, నమోస్తు అన్నాం, విసర్గ సంధి. దాని కొరకు నమః అయింది. అంతమంది కేశవాయ. ఒక సందేహం అండి, చాలా మంది ప్రసంగాల్లో చెప్తూ ఉంటారు నమో వెంకటేశాయ నమః అంటారు, 2 సార్లు అనొచ్చా? అంటే మళ్ళీ చెప్పాడు నమః 2 సార్లు అయిపోయినట్లే, అటు ఇటు అంత తప్పేం లేదు.
తప్పు కాదు అంతే కదా. నమో వెంకటేశాయ ప్రసిద్ధం. వాళ్ళు అక్కడ నమో వెంకటేశాయ అని అంటుంటారు. మనకు తిరుపతికి వెళితే ఎవరు ఫోన్లు అయితే మాట్లాడి నమో వెంకటేశాయ అంటారు. నమః అని అంటే సరే, అంటే తప్పేం లేదు. ఇంకోసారి మనం 2 సార్లు 3 సార్లు నమో కామా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఈ దీంట్లో ఈ యాదగిరి నరసింహస్వామి మీద చాలా ఏళ్ల క్రితం, యాదగిరి కాదు నరసింహస్వామి మీద ఒక ఆయన చాలా ఏళ్ల క్రితం ఒక పుస్తకం రాశారు. ఏమిటైంది అంటే నమో నారసింహ అని పేరు పెట్టాడు పుస్తకం ముందు. తర్వాత ఆమె అభిప్రాయాలు అవన్నీ సేకరించిన తర్వాత ఎవరు చెప్పారు శ్రీ సిద్ధం ఉండాలి వట్టి నరసింహ అంటే ఏంటి అన్నాడు. అప్పుడు ఆయన నమో శ్రీ నారసింహ అని పెట్టాడు. పుస్తకం మీద నమో శ్రీ నారసింహ ప్రింట్ అయింది. దాంట్లో తన అభిప్రాయం రాశాడు. ఇంకా విశేషంగా నేను నమో శ్రీ నారసింహాయ రాజా అంటే ఇట్లా ఉంది అన్నాడు. ఆయన శ్రీ వస్తే నమశ్రీ నారసింహాయ అనాలి అని వాళ్ళు ఎవరు చెప్పలేదు. అంతే కదా, నమోశ్రీ అనకూడదు, నమోశ్రీ అనకూడదు. నమశ్రీ అంటే సకారం ఉంటే విసర్గలు అవుతుంది, నమశ్రీ అవుతుంది. మనం తిరుపతి వెళ్తే ఆ బోర్డుల మీద చాలా దోషాలు కనిపిస్తాయండి పేర్లు. శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం. ఈ చోట్ల చాలా చోట్ల మనకు శృతి అనే షకారానికి అచురుత్వం వస్తుంది, కనబడుతుంది. అయితే మొన్న నేను అక్కడికి వెళ్ళిన శృంగేరిలో మాత్రం శృతి రావతూ ఉన్నది. అది కొంచెం వారు పెద్దవారు ఎక్కడ గమనించిన తర్వాత మార్చినట్టు, కానీ మిగతా చోట్ల ఎక్కడైనా నేను అదే చూస్తాను. మరి ఇంత పెద్ద శృంగేరి వాటి శృతిని ఇట్లా పెట్టారు, షకారానికి కొమ్మురావత ఎట్లా పెడుతున్నారు. అయితే అది తెలియకుండా పెట్టింది. అదే పరిస్థితి రికార్డు చాలా చోట్ల పడుతుంది. కానీ తర్వాత నేను ఎక్కడ పోయినప్పుడు మాత్రం అన్ని షకారానికి కొమ్మురావత శృతి అనేది అవశ్యం అనే దానికి తప్పనిసరి అనే అర్థం. తర్వాత ఉచితం సరైనది. ఆమ్ అంటే అవును అని మనం అక్కడ ఆమ్ అని అంటే ప్రయాణం మనం మాట్లాడినా సరే 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 అంటుంటాం కదా. ఈ సరే అనేటువంటి ఆమ్ అనేటువంటిది ఆరాత్ అనే పంచవిభక్తిలా కనబడుతుంది, కానీ ఇది అవ్యం. తమిళంలో ఆమ అంటే అవునండి. ఆరాత్ ఆరాత్ సమీపం అనే ఉంటుంది. సమీపం. ఈ ఉచితం అనే దానికి ఫ్రీ అనే అర్థం ఎక్కడా లేదు కదండి. ఏంటి ఉచితం అంటే ఫ్రీ అనే అర్థం ఏమైనా ఉందా? ఎక్కడా లేదుగా. మరి ఎక్కువ వాడుతున్నారు కదా ఉచితం. ఉచితం అనే వాడుతున్నారు. పంచదార ఉచితం, బియ్యం ఉచితం, ఉచితం ఉచితం అదే ఉచితం. మనం అనుచితం అని అనుకోవాలి అంతే. ఒక ఆయన ప్రకటన చేశాడు, ఉచితంగా ఉచిత సలహా చెప్పకూడదు. ఉచితంగా ఉచితం ఏమిటి మరి? ఫ్రీ అంటే ఉచిత సలహాల్లో కూడా ఉచితం వేరు, అక్కడ ఉచితం మీరు న్యాయబద్ధమైన సరి అయినటువంటి అని అర్థం. సలహాలు అది ఉచితం అంటే ఫ్రీ కదా. సరే కదా. ఇది వాటి పాఠం. ఇక మనం ఒకసారి వాక్య నిర్మాణాలు చేసేటువంటి ఒకటి కొంటే రెండవది ఉచితం అంటారు కదా. అంటే రెండవది తీసుకోవడం ఉచితం అని మనం అర్థం చేసుకోవాలి. ఉచితం అంటాం అనుచితం. కొనకుండా రెండవది తీసుకోకూడదు. సంస్కృత పదాలు వేరే అర్థాలలో వాడేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆలస్యం ఉన్నది, జాడ్యమైన అర్థం దాంట్లో ఉన్నాయి. మనకు లేటుగా వాడతాం దీన్ని. అంటే అర్థాల్లో రూఢ్యర్థము నీకు తెలిసేటువంటి విషయం. రూఢ్యర్థం అని ఒకటి, యౌగికార్థం ఒకటి, యోగ రూఢి అనే 3 రకాలు ఉంటాయి. ఇక యౌగికార్థం ఏమో కేవలం అక్కడ ఉన్న పదాలను బట్టి అర్థం అని చెప్పుకునేటువంటిది. రూఢ్యర్థం ఏమో సెపరేట్, దానికి అదే ఆ అర్థం వస్తుంది. ఇక మనం దాన్ని మార్చకూడదు. యోగ రూఢి అంటేనేమో యౌగికార్థం ఉంటుంది, రూఢ్యర్థం ఉంటుంది. అది రూఢి అంటే యౌగికార్థం ఇంకా వేరే దానికి వాడడానికి కేవలం దాంట్లో మాత్రమే రూఢ్యర్థం అనేటువంటి చెప్తుంటారు. మీరు అనుమతిస్తే ఒక చిన్న అప్రస్తుత ప్రసంగం చేయడానికి చాలా పెద్దవాళ్ళ మధ్య. ఒకసారి మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అండి, అంటే చరణ్ సింగ్ దిగిపోయాక మొరార్జీ అయినప్పుడు లేట్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ చరణ్ సింగ్ అని సంబోధించాడు. మీకు గుర్తుందో లేదో. అప్పుడు గొడవ అయింది. అప్పుడు డిక్షనరీ చెప్పి తీసుకురండి అని చెప్పి చూపించాడు అనమాట. లేట్ అంటే రిజైన్డ్ ఆర్ డెడ్.
రెండు అర్థాలు అన్నమాట. అంటే అది చూపించండి. అదే లేట్ అనే రూఢిగా అది యౌగిక రూఢి అందాం. యోగ రూఢి అంటే రూఢి. అదే అప్పుడు గొడవ అయిందండి పార్లమెంట్ లో. కుశలాతీరు రూఢి అది. కుశలము, కుశలంలో ఉన్నటువంటిది నిజంగా రూఢ్యత అయింది. అంటే కుశలం అంటే కుశం కుశాను లాతీతి కుశల. కుశములు అంటే దర్భలు. ఆ దర్భల్ని చంపడంలో సమర్థుడైన వాడు. పూర్వంలో పిల్లలకి ఇది పక్షాంత సెలవులు, వీకెండ్స్ కాదు, అంటే చతుర్దశి, అమావాస్య, తర్వాత పాడ్యమి. చతుర్దశి పాడ్యమి రోజుల్లో అనధ్యాయ దివసం, అష్టమి దివసం కూడా ఆ సమయంలో వీళ్ళకి పనులే చెప్పేవాడు. అంటే ఇవి తీసుకురామనేవాడు, దర్భలు, కుశలు, అంటే వాటికి సంబంధించినటువంటి కందమూల ఫలాలు తీసుకురావడం అని ఉంటాయి కదా, పిల్లలు వెళ్ళి అవన్నీ తీసుకురావడం. కానీ అంటే ఆ ఆశ్రమానికి అవసరమైన పనులు చేసేవాడు. దర్భలు నింపడం అంటే అంత తేలిక కాదు. దర్భలు కనబడుతుంటాయి కానీ వాడు నానబెట్టే దర్భలు పట్టుకుని వస్తుంటారు. కానీ అది ఉన్నటువంటి బటకస్తే బ్లేడ్ల లాగా మీ చేతితో చెక్కేస్తాయి, కట్ అవుతాయి శరీరం. మీరు గమనించలేదు, చిక్కుడు తీగ దగ్గరికి వెళ్ళండి ఒకసారి ఇట్లా అంటే కదా వెంబడే కట్ అవుతుంది. చిక్కుడు తీగ మనకు పొరపాటు అటు వెళ్ళి తీసుకుంటే మనకు కట్ చేస్తుంది దొరకగలదు. కనుక దాన్ని జాగ్రత్తగా గులాబీ ముళ్ళని ఏ విధంగా జాగ్రత్త తెంపుతాము, కుశలం కూడా దెబ్బతాడు. గులాబీ ముళ్ళను కూడా పర్ఫెక్ట్ అయిన తెంపాలి. ఆ తెంపి వాడు గులాబీ యొక్క దాన్ని వాడు సమర్థుడు అని చెప్పినట్టుగానే ఈ కుశలం తెంపేవాడు కుశలుడు అని పేరు. అది ఏమైపోయినాయి, దాంట్లో సామర్థ్యం గలవాడు అనే అర్థమై కేవలం సమర్థుడు, బాగున్నవాడు అనే అర్థంలో, కుశలం అనే అర్థంలో కౌశల్యం, కుశల సంబంధం కౌశల్యం అంటే అదే అర్థం. ప్రవీణ కూడా అంతే. వీణను ప్రకృష్టం వీణ వాదైతి, వీణని వాయించేవాడు అని అర్థం. వీణ పోయి ప్రవీణుడనే సమర్థుడు అనే అర్థంలో మనం చెప్పుకున్నాం. బాగుంది అనే అర్థం, ఏదో అర్థం చెప్పుకున్నాం. అంటే ఒక అర్థంలోకి రూఢిగా పోయింది, అసలర్థం పోయింది, యౌగికార్థం పోయింది. యౌగికమైనటువంటి వీణ పద సంబంధం కానీ కుశల సంబంధం కానీ పోయి కేవలం దీన్ని రూఢ్యర్థం అంటారు. అట్లానే యౌగికార్థమేమో జనరల్గా ఇప్పుడు మనం చెప్పేటువంటిది అన్నీ కూడా జాహ్నవి, జన్మ సంబంధం కూతురు, ఎట్లా అంటే ఇవన్నీ అర్థం. కానీ దాంట్లో మాత్రమే ప్రసిద్ధమైనటువంటిది పంకజం. పంకజం అంటే పంకే జాయతీకి పంకజం, బురదలో పుట్టేదని అర్థం. కమలంకు మాత్రమే పంకజం పేరు, కానీ బురదలో పుట్టిన కుమరి పురుకు మాత్రం పంకజం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అవి కూడా బురదలో గంటలు పుట్టాయి, అవి కూడా పంకజాలే. కప్పలు కానీ అవి కానీ పురుగులు కానీ. కనుక అంటే అక్కడ యోగ రూఢి అని చెప్తాడు. యోగార్థం ఉండి రూఢిగా అయిపోతుంది. ఇట్లా ఉండేటువంటి సమాధానం కూడా అలాంటిదే. సమాధానం అనేది కూడా, సమాధానం అంటే శాంతి అనే అర్థం, మనం ఆన్సర్ అనే అర్థంలో వాడుతున్నాం. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ వాడేది రైటే, క్రిస్టియన్స్ వాడేది అదే, మనం నవ్వుతాం అది చూసి, వీళ్ళు ఎట్లా వాడతారు. వర్ధంతి అందుకొరకే శంకరాచార్యుల చోట జయంతి అని వర్ధంతి అనే పదం పుట్టినరోజుగా వాడతారు. మేము చచ్చిపోయిన దివసాలు వర్ధంతి అంటున్నాం, అది వర్ధంతి ఆట అర్థం ఏం లేదు. జయంతి కూడా కొంచెం క్లిష్టమైన పదమే. అంటే ఈ రూఢిగా మారే. ఇప్పుడు మనం ఎక్కడైనా వీటిని అట్లా ప్రయోగిస్తే ఉన్న వాళ్ళంతా పట్టుదల తిడతారు, నీకేం పర్లేదు ఇట్లాంటి అర్థం ఎక్కడ తీసుకొచ్చేవాడు. అంటే రూఢిగా ఉన్న దాన్ని మార్చడానికి వీలేదు. అది దీంట్లో ఒక కొంచెం ఇప్పుడు వాడిబళ్ళ వారు చోట్ల ఎక్కడో 2-3 చోట్ల కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. ఓకే, అధ్యాత్ర ప్రధాని అన్ని డిస్కస్ చేస్తే మేము కూడా కరెక్షన్లు చేసుకుంటాం కదా గురుగారు. సమయం సమయం లేదు, దగ్గరకు వచ్చింది. రెగ్యులర్ చకచక ఒకసారి ఆన్సర్ చదివితే అందరం కరెక్షన్ గబగబా చదవనా గురుగారు? నేను గురుగారు చెప్తే ఆన్సర్ సరిపోతుంది. సరే, ఓకే, మీరు చెప్పండి. ఒక్కడే నిమిషం ఉంది, అందుకొరకే వస్తుంది.
ఇవాళ కాదు గురుగారు అసలు రెగ్యులర్ రేపు చూద్దాం వీటన్నిటిని మరి. అలాగే అలాగే రేపు చూద్దాం గురుగారు. ఇప్పటికే అంటే ఒక 2 చోట్ల మాత్రం ఎక్కడో కొంచెం చూసాను. చెప్పండి గురుగారు. ఐదో వాక్యం దగ్గర డౌట్ గురుగారు నాకు. ఏతస్మై బ్రాహ్మణాయ ధనం ప్రయచ్చ, ఆ 5వ వాక్యం ఈ బ్రాహ్మణ కొరకు అంతే కరెక్టే. కరెక్టేనా అండి? అంటే అక్కడ ఏతస్మై అన్న కూడా కొరకు అనే కదా అర్థం, ఇతని కొరకు అని కదా అర్థం అక్కడ. ఇంత క్రితం ఇప్పుడు చెప్పాను, ఏతశబ్దాలు తత్శబ్దాలు ఏవైతే ఉన్నాయి విశేషణాల కింద తీసుకుంటే ఉన్నప్పుడు ఇదిగా అర్థం కాకుండా ఈ ఓ ఆ ఈ అనేటువంటి వైపు ఈ బ్రాహ్మడు బ్రాహ్మణ అంటే ఈ బ్రాహ్మడే, ఇతడు బ్రాహ్మణుడు. అక్కడే నా చాలాసేపు సందేహం వచ్చింది గురుగారు. విడిగా పదం కూడా ఏషా బ్రాహ్మణ ఇతడు బ్రాహ్మణుడు అని చెప్తారు. ఏషా బ్రాహ్మణ ఇతడు బ్రాహ్మణుడు. ఓకే, ఏషా బ్రాహ్మణ అత్ర గచ్చతి అన్నప్పుడు అత్ర ఆగచ్చతి ఏషా బ్రాహ్మణ ఈ బ్రాహ్మణ అర్థం ఒకటి, ఇతడు బ్రాహ్మణుడు ఎక్కడికి వస్తాడని చెప్పకూడదు కదా. కానీ ఏతస్మై కూడా అక్కడ ఉన్నటువంటి విశేష పదం మన ఇద్దరు చెప్పుకునే విశేష పదం ఏ లింగము ఏ వచనము ఏ విభక్తిలో ఉంటే విశేషం కూడా విశేషణాలు కూడా అవే ఉండాలి. కనుక ఏతస్మై బ్రాహ్మణ అయినప్పుడు ఏతస్మై వస్తుంది. కనుక ఈయన మాత్రం మనం ప్రయోగించడం అంతే, ఈ బ్రాహ్మణ కొరకు అని భయం సర్వేభ్య దగ్గర కూడా అదే అయింది చూడండి. భయం సర్వేభ్య కొన్ని తెలుగులో బహుశా సంస్కృతం కంటే తెలుగులో సంస్కృతం మారే చోట ఇస్తున్నాము, చతుర్థిలో వాడాలి. బ్రాహ్మణాయ బలింద బ్రాహ్మణాయ గోదాకవే గాం దదాతి, బ్రాహ్మణి కొరకు అంటే ఎవరికైతే అస్మై బ్రాహ్మణాయ అని చెప్పుకున్నాక అస్మై బ్రాహ్మణ సంప్రదదే నమమ. అవునండి, ప్రదదే అదే ఇస్తున్నాను. ఏది అస్మై బ్రాహ్మణాయ ఈ బ్రాహ్మణికి కృష్ణాయ అట్లానే ఎక్కడి నుండి పడుతున్నది పంచమభక్తి చివరిలో నమమ కూడా చెప్పాలండి. నా మమ అనే తర్వాత కలుపుకోవాలి. అంటే నాది కాదు అని అర్థం, ఎందుకంటే నాది కాదు, నీకు ఊరికే టెంపరీ ఇవ్వడం లేదు, నీకే ఇక నాకు కాదు అని. కన్యాదానం నా మమ్మీది వదేది అంటారు. కన్యాదానం చేసేప్పుడు మాత్రం నా మమ్మీది వదేదు అంటే నమమ అనడానికి వీల్లేదు, ఎందుకంటే నా కూతురే, నాకు సంబంధం లేదే కాదు. పెళ్లిలో ఇది కూడా ఏంటంటే ధర్మేచ అర్థేచ కామేచ వరకే, మోక్షేచ లేకుండా మోక్షేచ కూడా చదువుతున్నారు. సహకారి కాదు. ధర్మార్థ కామాల ఎందు మాత్రమే ఆమెతో సంచరిస్తాము. మోక్ష విషయంలో ఆమెకు సంబంధం లేదు. మోక్షంలో ఎవరికి వాళ్ళే మోక్షానికి పోతుంటే మనం నరకకి పోతే టాటా ఎత్తుది కనిపిస్తే అయ్యో అదే సహగమనం కావాల్సి వస్తుంది అక్కడ కూడా. సహగమనం అయినా కూడా అంతే, ఒక్క తోడ చేసేదాకా కూడా అంతే. బడితో వాళ్ళే ఎవరి బట్టి తోచి వాళ్ళే తీసుకుపోతారు. ఇక్కడికి అలం అతికిస్తరేణ అలం. అలం అంటే వద్దు చాలు అని అర్థం వాడతాం. అలం అనేది తృతీయావితో చెప్తాం. అలం అతికిస్తారంతో అని అర్థం. కనుక శుభం వస్తుంది అందరికీ. శుభరాత్రి. నమస్కారం అండి. శుభరాత్రి. సమస్త శుభరాత్రి. నమస్కారం. నిష్ఠల వారు క్లోజ్ చేసుకుంటారో చూసి నేను ధన్యవాదాలు.
మనం లీవ్ అవ్వచ్చు అండి మీటింగ్ నుంచి. అంటే వీ కెన్ లీవ్ ద మీటింగ్. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారా బహుశా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి. లీవ్ ఆప్షన్ రావట్లేదు. వస్తుంది కొట్టండి.